వెల్కమ్ టు ఏబీపీ దేశం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బలభద్రపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా క్యాన్సర్ ఇక్కడ వేధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే స్థానిక శాసనసభ్యుడైనటువంటి నల్లమిల్లి కృష్ణారెడ్డి ప్రస్తావించడం, దానికి సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడకు అంటే బలభద్రపురం వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ బలభద్రపురం గ్రామంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రజలు క్యాన్సర్ మహమ్మారికి అయితే గురవుతున్న పరిస్థితి ఉందని ఇక్కడ గ్రామంలో ఎవరిని కదిపినా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు 200కు పైబడి ఈ క్యాన్సర్ బారిన పడిన ప్రజలైతే ఉన్నారంటూ అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగించడం, అదేవిధంగా ప్రభుత్వం దీనిని చాలా సీరియస్గా తీసుకోవడం కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అయినటువంటి పి ప్రశాంతి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు, అదేవిధంగా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందినటువంటి ఈ క్యాన్సర్ సంబంధిత ప్రత్యేకమైన నిపుణులు, అదేవిధంగా జీజీహెచ్కి సంబంధించిన వైద్యాధికారులు కూడా గత 3 రోజులుగా బలభద్రపురంలో ఇక్కడ కొన్ని వైద్య పరీక్షలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామంలో ఇక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలను ఆ క్యాంపులకు రప్పించి అక్కడ ప్రత్యేకమైన పరీక్షలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏఎన్ఎంలు కానీ మేల్ హెల్త్ వర్కర్స్ సంబంధించి ఆశా వర్కర్లు ఒక బృందాలుగా అంటే దాదాపు 32 బృందాలుగా ఏర్పడి వారి పూర్తిగా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఈ గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. అంటే వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి, ఆ విధంగా వారిని గుర్తించి తద్వారా స్క్రీనింగ్ పరీక్షలకు తరలించి వారికైతే పరీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు అయితే జిఎస్ఎల్కి సంబంధించినటువంటి క్యాన్సర్ నిర్ధారిత స్క్రీనింగ్ బస్సునైతే ఇక్కడికి రప్పించారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి అంటే సచివాలయం 3 వద్ద ఏర్పాటు చేసినటువంటి బస్సులో చాలామందికి అంటే అనుమానితులకు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ టెస్టులు అయితే నిర్వహించారు. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ చెప్పిన లెక్కల ఆధారంగా అయితే దాదాపు గ్రామంలో గత 2 ఏళ్లుగా 32 మంది వరకు ఇక్కడ క్యాన్సర్ బారిన పడిన నేపథ్యం ఉంది. వారిలో దాదాపు 10 మంది అయితే వారికి ఇప్పటికే కూడా క్యాన్సర్ నిర్ధారణ అయ్యి వారు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. అయితే కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసులకు సంబంధించి అయితే మాత్రం ఏమీ లేవని కలెక్టర్ ప్రశాంత్ అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గ్రామంలో కొత్తగా కేసులు లేవని చెప్తున్నప్పటికీ కూడా గ్రామంలో దాదాపు 32 మందికి పైబడి ఈ రకరకాల క్యాన్సర్ బారిన అయితే పడుతున్నామని ఇక్కడ వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయితే ఈరోజు అధికారులకు సూచించిన నేపథ్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ టెస్టులతో పాటు ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ను సేకరించి అది క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కూడా మేము ముందుకు వెళ్తామని కూడా జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ గ్రామము సంబంధించి గ్రౌండ్ వాటర్ సంబంధించి ప్రత్యేకమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈ గ్రామంలో గతంలో ఒక ఇండస్ట్రీ ఉండేది. తర్వాత 2022 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అయితే కెమికల్స్ సంబంధించిన పరిశ్రమ అయితే ఇక్కడ ప్రారంభోత్సవం జరుపుకుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా ఈ గ్రామంలో ఎవరిని కదిపినా కూడా ఈ భూగర్భ జలాలకు సంబంధించి కాలుష్యం వల్లనే ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వారు చెబుతున్న పరిస్థితి ఉంది. అంటే వారు వ్యర్థ జలాలను అంటే ఫ్యాక్టరీకి ఉపయోగించినటువంటి వ్యర్థ జలాలంతా కూడా ఏ భూమి నుంచి అయితే వారు సేకరిస్తున్నారో అదే వ్యర్థ జలాలని భూమిలోకి డంపింగ్ చేయడం కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన ప్రధాన కారణంగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు ఒక 500 పైబడి హెక్టార్లలో అయితే ఇక్కడ వ్యవసాయాన్ని పండిస్తున్న పరిస్థితి ఉంది. ఆ సంబంధించిన వ్యవసాయ భూములకు సంబంధించిన పంటలనే మేము తింటున్న పరిస్థితి ఉంది. అంటే భూగర్భ జలాలు ఏదైతే కాలుష్య కోరల్లోకి వెళ్తున్నాయో వాటి ఆహారాన్ని మేము తినడం వలన కూడా ఈ క్యాన్సర్ మహమ్మారిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ రక్త నమూనాలు అంటే దాదాపు 32 మంది ఈ శాంపిల్ సేకరించిన నేపథ్యంలో వాటిని పూణే అంటే ముంబైకి సంబంధించి పూణే యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్కి అయితే పంపించామని కూడా అధికారులు చెప్పారు. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో అయితే సమగ్రంగా గ్రామంలో సర్వే నిర్వహించారు. మరి రేపు ఎల్లుండి కూడా గ్రామంలో సర్వే నిర్వహిస్తాము అని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి గ్రామంలోనూ కూడా ఈ గ్రామ పరిధి
పరిధిలోకి వచ్చి ప్రతి కుటుంబంలోనూ రక్త నమూనాలు అయితే సేకరించాలని అయితే గ్రామస్తుల నుంచి ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఈరోజు ఒకసారి చూస్తే ఒకే వీధిలో అంటే ఈ బలభద్రపురం తాత వారి వీధికి సంబంధించి ఒకే వీధిలో ముగ్గురు వరకు క్యాన్సర్ బారిన పడడం, వాళ్ళు చికిత్స పొందుతుండడం కూడా మనం చూడొచ్చు. గత 2 ఏళ్లుగా వాళ్ళు క్యాన్సర్ యొక్క మహమ్మారిని చిక్కుకుని వాళ్ళు చాలా దీనావస్థలో ఉన్న పరిస్థితి ఉంది. అది ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందట్లేదని కూడా వారు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బలభద్రపురం గ్రామంలో గత 2 ఏళ్లకు పైబడి క్యాన్సర్ యొక్క తీవ్ర కలవరానికి అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గ్రామంలో 32 మంది వరకు క్యాన్సర్ బారిన పడి రకరకాల క్యాన్సర్లతో వాళ్ళు చాలా సఫర్ అవుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఈ పరీక్షల ద్వారా కొత్తగా మేము నిర్ధారించపోయినప్పటికీ కూడా గ్రామంలో అయితే కేసులు ఉన్నాయి, అంటే బయటపడిన కేసులు చాలా ఉన్నాయని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. అంటే జాతీయ సగటు లెక్కల ప్రకారంగా 10,000 మంది పైబడిన ఒక 10,000 మందికి సంబంధించిన గ్రామంలో 32 కేసులు ఉండడం సర్వసాధారణ విషయం అని కూడా కలెక్టర్ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మేము తేలిగ్గా తీసుకోకుండా గ్రామము సంబంధించి ప్రతి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాము, అనుమానితులను అయితే శాంపిల్స్ సేకరిస్తున్నామని కూడా ఆమె చెబుతున్నారు. మొత్తం మీద బలభద్రపురం గ్రామంలో అయితే ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది క్యాన్సర్ విషయంలో నివురుగప్పిన నిప్పులా ఒక రకమైన భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయమే. అంటే గత అసెంబ్లీలో స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ప్రసంగం నేపథ్యంలోనే ఇది వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా మీడియా ద్వారా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బలభద్రపురం గ్రామంలో అయితే క్యాన్సర్ రోగులైతే మాత్రం 32 మందికి పైబడి చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. కొత్తగా సేకరించబోయే నమూనాల ఆధారంగా ఇంకెంతమంది ఈ గ్రామంలో క్యాన్సర్ బారిన పడి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది, తేలాల్సిన పరిస్థితి ఉంది. మా గ్రామంలో సుమారు 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా క్యాన్సర్ రోగులు ప్లస్ మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. గత సంవత్సరంలో అయితే మా అమ్మగారు కూడా కేవలం 3 నెలల్లో క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. ఇదే విషయం మీద ఆ రోజు నుంచి కూడా దృష్టి పెడితే గ్రామంలో చాలామంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోతున్నారని చెప్పి తెలిసింది. అంతేకాకుండా ఆ రోజు మా అమ్మగారిని స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే బలభద్రపురం గ్రామానికి చెందిన వాళ్ళు 5-6 నా దగ్గరికి వచ్చి మాకు కూడా ఈ వ్యాధి ఉంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అందులో షేక్ బీబీ అన్న ఆవిడ వెంటనే నేను హాస్పిటల్లో ఉంటుండగానే చనిపోవడం కూడా జరిగింది. ఇలాగా చాలామంది జనం చనిపోతుంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ ఆరోగ్య సిబ్బంది ఎవరో కూడా ఈ విషయాన్ని గమనించి పై అధికారులకి వివరించకపోవడం చాలా శోచనీయం. ఎంచేతంటే గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మరణాల గురించి గత 15 రోజుల క్రితం శాసనసభ్యుల వారికి చెప్పడం, వారు వెంటనే అసెంబ్లీలో బలభద్రపురం గ్రామం గురించి ప్రస్తావించడం, వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి టెస్టులు అన్ని రకాలైనటువంటి వాహనాలతోనూ వచ్చి ఇక్కడ జరిపించడం జరిగింది. ఈ టెస్టులో కూడా చాలా లోపభూయిష్టంగా జరుగుతున్నాయని చెప్పి నేను అనుకోవటం జరుగుతుందండి. ఏం చేతంటే వాళ్ళు ఏ రకమైనటువంటి రక్త పరీక్షలు కానీ ఇంకోటి కానీ చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేస్తారన్నది అయితే నాకు అర్థం అవ్వలేదండి. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ గ్రామంలో అటువంటి మరణాలు ఏమీ లేవని చెప్పడం చాలా బాధాకరంగా ఉందండి. ఏం చేతంటే పంచాయతీలో మరణించిన మరణాల పేర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకప్ చేస్తే క్యాన్సర్తో చనిపోయారని చెప్పడం జరుగుతుంది. బాధితులైతే డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగిందండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో బలభద్రపురం గ్రామం క్యాన్సర్ కోరల్లో ఉంది. ఈ గ్రామాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఎంతైనా ఉందండి. నాకు సంవత్సరంన్నర కింద నుంచి గొంతు నొప్పి ఉండేదండి. బయట చాలా హాస్పిటల్ తిరిగానండి. బయట ఒక 4 లక్షల వరకు ఖర్చు అయిందండి. తర్వాత గొట్టం పరీక్ష చేసేయండి, ముక్క తీసి పైకి పంపించారండి. పంపిస్తే ఇలా క్యాన్సర్ అమ్మ అని చెప్పారండి. చెప్తే సంవత్సరం అవుతుంది ట్రీట్మెంట్ తీసుకుని ఇంకా అలా 2 నెలలకి చెకప్కి వెళ్తానే ఉన్నానండి. ఇంకా గొంతు దిగట్లేదండి నాకు, ఇంకా అలాగే వెళ్తున్నానండి ఇంకా చెకప్కి. ఎలా బయటపడ్డదమ్మ ఇది? అంటే భోజనం చేసేటప్పుడు నాకు ఇబ్బంది పడేదాన్ని అండి, దిగేది కాదండి గొంతుకు దిగకపోతే ముందు సదయ హాస్పిటల్కి వెళ్ళానండి, శ్వేత హాస్పిటల్కి వెళ్ళానండి. ఇవన్నీ తిరిగేసిన తర్వాత అప్పుడు గొట్టం పరీక్ష చేశారండి. చేత అప్పుడు బయటపడిందండి. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నాకు 2 అమ్మాయిలండి. మా ఆయన గారు నేను వ్యవసాయం పనికి వెళ్ళేవాళ్ళం అండి.
ఇంక ఇలా వచ్చిన కాడి నుంచి నేను ఇంటి దగ్గరే ఉంటున్నానండి. చిన్నపిల్లని పెద్ద అమ్మాయికి అప్పు చేసి పెళ్లి చేశానండి. చిన్న అమ్మాయిని చదివించలేక ఆ అమ్మాయిని కూడా పనికి ఎట్టేసానండి. ఇంకా వాళ్ళిద్దరూ తేడమేంటి, నేను తినడమేంటి, మా అమ్మగారు వండడమేంటి, అలా ఉందండి నా పరిస్థితి. ప్రధానంగా యజమాని తర్వాత స్థానం భార్యదే. ఇంట్లో చాలా మంది ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరమైన ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది ఉంటుందండి నాకు ఇలా అయిన కాడి నుంచి. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటుందా మీకు? ట్రీట్మెంట్ చేశారు అంతే అండి. ఆ బయట ఖర్చులని 2 నెలలు తిరిగానండి హాస్పిటల్కి నేను. ఆ బయట ఖర్చులని గట్టా మావేండి, ట్రీట్మెంట్ చేశారు అంతే అండి వాళ్ళు. అంతే. వాటర్ అయితే చెయ్యే బాగుంటాయని ట్యాంక్ నీళ్ళే తాగేవాళ్ళం అండి మేము. ఎక్కడి నుంచి ఫిల్టర్ నీళ్ళు కూడా తాగేవాళ్ళం కదండి. ఇప్పుడు అయితే మా పాప అయితే అండి హైదరాబాద్ నుంచి వచ్చాక కూడా ఫిల్టర్ నీళ్ళండి, మామూలు నీళ్ళు తాగదండి అసలు. ఆవిడండి అయినా మరి క్యాన్సర్ వచ్చిందండి. మామూలు నీళ్ళు తాగదండి ఆవిడ. మేమైతే తాగుతామండి. ఇంటింటికి కుళాయిలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఇంటింటికి ఉన్నాయండి, గవర్నమెంట్ కుళాయిలు, పంచాయతీ కుళాయిలు అండి. అనపర్తనగానే డెవలప్డ్ ఏరియా. మరి ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి మీరు ఏం చెప్తారు? దేనివల్ల వచ్చిందన్నది తెలదండి మాకు. మంచినీళ్ళు అయితే బాగుంటాయండి, ఇప్పుడు కలుస్తున్నాయి అంటున్నారండి, మరి ఏం చేద్దాం మాకు తెలదండి. ఏదో గ్రాసిమ్ ఫ్యాక్టరీ ఏదో ఉందంటున్నారు, మాకు తెలదండి దాని గురించి. అయితే అసలు అలాంటి ఏమి తెలవండి, దేనివల్ల వచ్చింది అన్నది కూడా తెలదండి. మామూలుగా మా సెల్కి ముందు మా పాపకి వచ్చిందండి, తర్వాత మా సెల్కి వచ్చిందండి, తర్వాత మా ఇంటి పక్క ఆవిడకి వచ్చింది. పక్కనే 2-3 ఉన్నాయి. 3 అండి. మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఎలా తెలిసింది? ఇప్పుడే సంవత్సరం అవుతుందండి, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇంకా ట్రీట్మెంట్ ఇంకా 5 కీమోలు ఉన్నాయండి. ఇంకా 5 కీమోలు ఉన్నాయి. ఎక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు? హైదరాబాద్ డెల్టాలోని. డెల్టా రాజమండ్రి. మరి ప్రభుత్వ పరంగా ఏమైనా మీకు సాయం అందుతుందా? అసలు ఎటువంటి సాయం అందుతుంది? ఏ సాయం లేదండి, అసలు ఏమీ లేదండి. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏదో చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? ఇంకా ఏమీ లేదండి. సరే ఆపరేషన్ ఒకటి చేసిరు అంతే అండి. దగ్గర 3 లక్షల పైన అయిపోయిందండి. సొంత డబ్బులండి. వెళ్తాం తిరుగుతాం చేస్తున్నామండి. మరి బలభద్రపురం గ్రామంలో 2 రోజులు కంప్లీట్గా ఫుల్ హౌస్ హోల్డ్స్ అనేవి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మనిషిని కూడా సర్వే చేసి ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా ఏమన్నా అని చెప్పి, అంటే క్యాన్సర్ లక్షణాలు ఇన్ ద సెన్స్ ఏమన్నా నోట్లో పుండ్లు కానీ, ఏమన్నా బ్రెస్ట్లో చంకల్లో ఏమన్నా గడ్డలు రావటం కానీ, ఏమన్నా మెన్స్ట్రుయేషన్లో ఏమన్నా తేడాలు రావటం కానీ, వాళ్ళు బరువు తగ్గటం కానీ, యాప్టైట్ డిక్రీజ్ అవ్వడం అంటే ఆకలి తగ్గడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా, త్వరగా అలసిపోతున్నట్టున్నా, రక్తహీనత అది కొంచెం ఎక్కువగా ఉండి ఏమన్నా టెస్టుల్లో ఎక్కువ కాలం నుంచి ఇబ్బందులు ఉండి తగ్గకపోయినా, ఇలాంటి వారన్నిటినీ కూడా మేము సస్పెక్షన్ అనేది తీసుకుని ఈ క్యాంప్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం అనేది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండు కూడా జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి ఒక వెహికల్ వచ్చి అందులోనే మనకి ప్రిలిమినరీ టెస్ట్స్, అల్ట్రాసౌండ్, అబ్డామినో, మ్యామోగ్రఫీ ఇవి కూడా టెస్టులు చేస్తారు. ఒకవేళ సర్వైకల్ గర్భాశయానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి, మెన్స్ట్రుయేషన్లో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన వాళ్ళందరికీ కూడా ప్యాప్స్మియర్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఏమన్నా నీడ్ ఉంటే కనుక వాళ్ళు జిఎస్ఎల్ హాస్పిటల్కి అనేది పంపించి ఫర్దర్గా కేసును అనేది ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా హోమీ బాబా సెంటర్ నుంచి కూడా వాళ్ళు కూడా మనకి క్యాన్సర్ కేసెస్ ఏమన్నా ఉంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ సెంటర్లో ఇచ్చి వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా మనకి కూడా భరోసా ఇచ్చారు. 38 మంది సస్పెక్ట్స్ అనే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మేము గుర్తించగా ఈరోజు 20 మంది వచ్చారండి. మనకి లక్షణాలు ఉన్న వాళ్ళు 20 మంది లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి మనకి ఈరోజు క్యాన్సర్ ఆంకాలజిస్టులు వచ్చారు, క్యాన్సర్ డాక్టర్కి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు, నెక్స్ట్ గైనకాలజిస్ట్ మేడం వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అది క్యాన్సర్ కాదు, నాన్ క్యాన్సరస్ కేసెస్ ఇవి అని చెప్పి ఇచ్చారండి. అంటే హిమాంజియోమా కానీ, ఇన్ఫెక్టివిటియాలజీ కానీ ఇలాంటివి. సో క్యాన్సర్ కాదు అని అయితే డయాగ్నోస్ చేశారండి. కొంతమందికి దీనిలో భాగంగానే అల్ట్రాసౌండ్లు కూడా చేయడం జరిగింది కొంతమందికి. అలాగా మనకి అల్ట్రాసౌండ్లు 29 చేశారు, మ్యామోగ్రఫీలు కూడా 3కి చేసి మనకి డయాగ్నోసిస్లు కన్ఫర్మ్ చేశారండి. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని. గతంలో ఉన్నవాళ్ళు అంటే అండి 9 మంది పేషెంట్స్కి ఆల్రెడీ ఆన్ ట్రీట్మెంట్ పేషెంట్స్ 4 కంప్లీటెడ్ కేసెస్, అంటే ఆల్రెడీ గతంలో వచ్చి తగ్గిపోయిన వాళ్ళని కూడా ఒకసారి ఫర్దర్గా ఫాలో అప్ చేసుకోవడానికి ఆంకాలజిస్ట్ని సంప్రదించమని మేమే అడ్వైస్ చేసి ఇక్కడ ఫర్దర్గా ఫాలో అప్ చేయగా వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి ఆంకాలజిస్ట్గా రిపోర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం మనం బలభద్రపురం గ్రామ పరిధిలోని తాతానగరం అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడే అంటే ఈ మనం ఉన్న పరిసర ప్రాంతంలోనే
దాదాపు 4 క్యాన్సర్ కేసులు అయితే ఇక్కడ కొంతమంది చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రసంగం తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి ఈ గ్రామంలో అయితే స్క్రీనింగ్ టెస్టులు, అదేవిధంగా సర్వే తదితర కార్యక్రమాలు అయితే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు గుర్తించింది కాదు, కానీ గత కొన్నేళ్లుగా ఇక్కడ గత 2 ఏళ్ళుగా కూడా ఇక్కడ ఈ పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నారు. మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ప్రాంత పరిధిలోనే, అంటే మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఈ పరిధిలోనే దాదాపు 3 కేసులు అయితే ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాన్సర్ నేపథ్యంలోనే గ్రామంలో చాలామంది కూడా తీవ్ర భయాందోళనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.